వెంకటేష్ సంక్రాంతి పండక్కి సంక్రాంతిగా వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అయితే ప్రమోషన్స్ లో మాత్రం ఈ సినిమా సంక్రాంతికి రానున్న వేరే సినిమాలను దాటడమే కాదు, ఇప్పటి వరకు ఎవరు చేయని రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన 3 పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ట్రైలర్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వారమే ట్రైలర్ ని కూడా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు ట్రైలర్ కట్ పనులు పూర్తి చేసినట్టు సమాచారం. కామెడీ, రొమాన్స్, యాక్షన్తో క్రైమ్ అంశాలు కూడా ట్రైలర్లో చూపిస్తారని తెలుస్తుంది. ఈ ట్రైలర్తో సినిమా మీద భారీ అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవర్ స్టార్స్ 3 సాంగ్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్స్ అయితే పెద్ద హిట్ అయి ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం చాలా కొత్తగా చేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ కంటే ప్రమోషనల్ కంటెంట్ ఎక్కువ. ఫుల్ ఎంటర్టైనింగ్గా ఈ ప్రమోషన్స్ ఉంటున్నాయి. పోస్టర్స్లో కొత్తదనం. వెంకటేష్ నేను సాంగ్ పాడతానని అనిల్ రావిపూడిని ఏడిపించే వీడియో, అరకులో పిల్లలతో వెంకటేష్ వీడియో, అరకులో అనిల్ రావిపూడి సినిమా కోసం ఫ్యాన్స్ గోల, క్యారెక్టర్స్తో ప్రెస్ మీట్ పెట్టడం, మీడియాతో ప్రశ్నలు అడిగించకుండా కథలు చెప్పించడం, బయట ఈవెంట్స్కి వెళ్ళి స్వయంగా వెంకీ మామ డాన్స్ చేయడం, ఇలా రకరకాల ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచారు. ఇప్పుడైతే ఏకంగా న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఘర్షణలో వెంకటేష్ లాగా, అనిల్ రావిపూడి జై మందేరాలో వెంకటేష్ లాగా, ఐశ్వర్య రాజేష్ చంటీలో వెంకటేష్ లాగా, మీనాక్షి బొబ్బిలి రాజాలో వెంకటేష్ లాగా గెటప్స్ వేసుకొచ్చి వెంకటేష్ని ఇమిటేట్ చేస్తూ ఫుల్ సందడి చేశారు. దీంతో ఈ ఇంటర్వ్యూ ట్రెండ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఈ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుకున్నంతగా ఇంకే సినిమా గురించి మాట్లాడుకోలేదు. అంతలా కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రమోషన్స్ వెనుక ఎవరున్నారో కానీ వాళ్ళని మాత్రం పొగిడేస్తున్నారు విక్టరీ ఫ్యాన్స్. సంక్రాంతిగా వస్తున్న గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు ఇంకా పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ మొదలు పెట్టలేదు. కానీ సంక్రాంతికి వస్తున్న సినిమా మాత్రం జనాల్లో ఫుల్గా రీచ్ అయిపోయింది. ఈ సినిమాతో వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హిట్ కొట్టేస్తాడని అంతా ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రం జనవరి 14న గ్రాండ్గా విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఏ స్థాయిలో హిట్ అవుతుందో అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.